ప్రత్యేక హోదా ఉంటేనే రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయనే వాదన ఓవైపు ఉంటే, హోదా లేకున్నా పారిశ్రామిక రాయితీలు లేకున్నా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం చెబుతూ ఉంది. మరోవైపు మిత్రపక్షం కూడా ఇదే స్వరం వినిపిస్తూ ఉంది. హోదాను మించిన స్థాయిలో ప్యాకేజ్ ఇవ్వడం ద్వారా రాష్ట్రానికి అండగా నిలుస్తున్నామని బీజేపీ చెబుతుంది. ప్రస్తుతం మనతో స్థానిక ఎంపీ అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు హరిబాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఆయన ఏమంటారో తెలుసుకుందాం. సార్, సమ్మిట్ ఎలా జరుగుతోంది? మీరు విజిట్ చేశారు కదా, మీ కామెంట్ ఏంటి? విశాఖపట్నంలో నిన్న ఈరోజు జరుగుతున్నటువంటి ఇన్వెస్టర్స్ సమ్మిట్ సిఐఐ, దీంట్లో చాలా ఉత్సాహమైనటువంటి వాతావరణం ఉంది. దేశ విదేశీ వ్యాపార ప్రతినిధులు ఈ సమ్మిట్లో పాల్గొంటున్నారు. అనేక మంది కొత్త కొత్త ఆలోచనలతో, అనేక నూతన ప్రాజెక్టుల ఆవిర్భావంతో అనేక అంగీకార పత్రాలు సంతకాలు చేస్తున్నారు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రతిపాదనలు కూడా ఇస్తున్నారు. రాష్ట్రంలో ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాలిస్తే పారిశ్రామికంగా కూడా ఆంధ్రప్రదేశ్ ఒక మంచి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా రూపొందుతుంది. పెట్టుబడులు రావడానికి హోదా రావాలి. హోదా ఉన్నట్లయితే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వస్తాయి, పారిశ్రామిక రాయితీలు వస్తేనే రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు వచ్చేటటువంటి పరిశ్రమల ఏర్పాటు జరుగుతుందనేది ప్రధాన వాదన. దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఆందోళన మీరు నోటీస్ చేసి ఉంటారు. పవన్ కళ్యాణ్ కానీ జగన్ కానీ ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్కి మీ సమాధానం ఏంటి? ప్రత్యేక హోదాకు పన్ను రాయితీలకు సంబంధం లేదు. ప్రత్యేక హోదా వలన కలిగేటువంటి లాభం కేంద్ర ప్రాయోజిత పథకాలలో 90% నిధులు వస్తాయి. ప్రత్యేక హోదా లేకపోతే ఆ నిధులు రాష్ట్రానికి 60% పరిమితం అవుతాయి. ఇవన్నీ కూడా లెక్క వేసి 90%కి 30% మధ్య ఉన్న వ్యత్యాసం ఏదైతే ఉందో ఆ 3,000 కోట్ల రూపాయలని వేరే రూపంలో ఆంధ్రప్రదేశ్కు సహాయం చేయడానికి కేంద్రం అంగీకరించింది. కాబట్టి ప్రత్యేక హోదా వలన ఏదైనా రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి ఏ రకమైన ఉపయోగాలు జరుగుతాయో దానికి ₹1 కూడా నష్టం లేనటువంటి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు, ఉపయోగాలు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కల్పిస్తుంది. పవన్ స్పీడ్ పెంచారు. సిద్ధార్థనాథ్ సింగ్ చేసినటువంటి కామెంట్లను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. మీతో కలిసి ఎన్నికల ప్రచారానికి వస్తున్నప్పుడు అనుభవం గురించి ప్రశ్నించిన నేతలు కానీ పార్టీలు కానీ ఇప్పుడు ప్రశ్నిస్తున్నాయని చెప్తున్నారు. మరోవైపు హోదా విషయంలో బీజేపీ మోసం చేస్తుంది, మోసం చేసింది అనేది ఆయన ప్రధాన కామెంట్. ఇవాళ బీజేపీ కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎజెండాగా తీసుకొని అన్ని విధాలా సహకరిస్తుంది. రాష్ట్రము కేంద్రము ఒకదానికొకటి సహకరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకెళ్తున్నాయి. కొంతమంది ప్రత్యేక హోదా విషయంలో కొన్ని విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శల్లో ఎటువంటి యథార్థం కూడా లేదు. ఇవాళ కొంతమంది వెంకయ్యనాయుడు గారిని కూడా విమర్శిస్తున్నారు. ఇవాళ వెంకయ్యనాయుడు గారు ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి ధ్యేయంగా కేంద్రం నుంచి ఎంత సహాయం ఆంధ్రప్రదేశ్ రావాలో అంత సహాయాన్ని తీసుకొస్తున్నారు. అటువంటి ఆంధ్రప్రదేశ్కు సహాయం చేసే నాయకుడిని విమర్శించడం వలన విమర్శించే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నట్టు అవుతుంది. అంటే ఆయన సొంత ట్రస్ట్ మీద పెట్టినటువంటి దృష్టి కూడా ప్రత్యేక హోదా కోసం పెట్టట్లేదని అనేటటువంటి సీరియస్ కామెంట్ కూడా చేశారు. ఎలా చూస్తారు ఈ కామెంట్? ఆయన స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా 10 మంది హితులు, శ్రేయోభిలాషుల దగ్గర నుంచి కొన్ని నిధులు సేకరించి సామాన్య ప్రజలకు విద్య విషయంలో, వైద్యం విషయంలో, నైపుణ్య శిక్షణ విషయంలో, గ్రామీణాభివృద్ధి విషయంలో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజాసేవ జరుగుతుంది. అటువంటి సేవను కూడా విమర్శిస్తే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని నేను భావించడం లేదు. పవన్ మీ మిత్రపక్షంగా ఉన్నాడు. మీరందరూ కలిసి ఎన్నికల్లో ప్రచారం చేశారు. పవన్ మీరు అధికారంలోకి రావడానికి, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రావడానికి తాను కూడా తోడ్పాటును అందించానని చెప్తున్నాడు. కానీ ఇప్పుడు మిత్రపక్షంగానే ఉన్నాడు అనుకుంటున్నారా? పవన్ వైఖరి ఏ రకంగా ఉంది? పవన్ వైఖరిపై మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇవాళ భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి కృషి చేస్తుంది. ప్రత్యేక హోదా కొన్ని సాంకేతిక కారణాల వలన ఇవ్వలేకపోయినా సరే ప్రత్యేక హోదా వలన కలిగే అన్ని ప్రయోజనాలని ఆంధ్రప్రదేశ్కి ఇస్తుంది. దీన్ని విమర్శిస్తే దాంట్లో అర్థం లేదని నా అభిప్రాయం. హోదా లేకున్నా కూడా పారిశ్రామిక రాయితీలు వస్తాయని చెప్తున్నారు. ఆ విషయంలో మీరు ప్రజలను కన్విన్స్ చేయగలిగారా? ఎందుకు రాజకీయ పార్టీలు ఇంకా ఆ నినాదాన్ని పట్టుకొని దానికోసం పోరాటం చేస్తున్నాయని మీరు అనుకుంటారు? రాజకీయ కారణాలతో కొంతమంది ఆందోళన చేయొచ్చు. ప్రత్యేకించి నేను ఆంధ్రప్రదేశ్లో 26వ తారీఖున కొంతమంది తలపెట్టిన ఆందోళన నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ దేశం పట్ల గౌరవం ఉంది, లేకపోతే దేశం యొక్క హితం కోసం మేము పనిచేస్తున్నాం అనుకునే వాళ్ళు దేశానికి రిపబ్లిక్ డే రోజు, మన యొక్క జనవరి 26 రోజు
ఆందోళనకు పిలుపు ఇవ్వడం అది ఎంత మాత్రం సమంజసం కాదు. దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. మీరు ఒక పార్టీ నేతే కాదు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఈ సమయంలో జనసేన వైఖరిని మీరు ఎలా చూస్తారు? జనసేన గురించి ఎందుకు కామెంట్ చేయడానికి కూడా మీరు కొంత వెనకాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వివిధ పార్టీలకు వివిధ ఆలోచనలు, వివిధ అభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి, ప్రతి రాజకీయ పార్టీకి తన యొక్క అభిప్రాయాన్ని వివిధ అంశాల మీద చెప్పే అవకాశం ఉంది. ఆయన ఏమైనా కన్విన్స్ చేయడానికి కానీ, ఆయనకు ఒక మిత్రపక్షంగా ఉన్న పవన్కి ఉన్నటువంటి పరిస్థితిని వివరించడానికి కానీ మీ తరపుగా, మీ పార్టీ తరపున ఏమైనా ప్రయత్నం చేయబోతున్నారా? ప్రస్తుతానికి లేదు. ఇది హరిబాబు చెప్తా ఉన్నారు. వాళ్ళ పార్టీల రాజకీయ ప్రయోజనాలు, వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు గళమెత్తుతూ ఉంటారు. కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే వచ్చే ప్రయోజనాల కంటే ఎక్కువగానే కేంద్ర ప్రభుత్వం చేస్తుందని హరిబాబు చెబుతా ఉన్నారు. సమ్మిట్ నుంచి ఎన్టీవీ టీం.